అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. స్తోత్రం అల్లాహ్కు మాత్రమే శోభిస్తుంది. ఆయన భూమిని, ఆకాశాలను నిర్మించాడు. వెలుగును చీకట్లను సృష్టించాడు. అయినా సత్యసందేశాన్ని స్వీకరించటానికి నిరాకరించిన వారు ఇతరులను తమ ప్రభువుకు సమానులుగా పరిగణిస్తున్నారు. ఆయనే మిమ్మల్ని మట్టితో సృజించాడు. తరువాత మీ కొరకు ఒక జీవన వ్యవధిని నిర్ణయించాడు. ఆయన వద్ద నిర్ణయమై ఉన్న మరొక వ్యవధి కూడా ఉంది. కాని మీరు ఇంకా సంశయంలోనే పడి ఉన్నారు. ఆ ఏకైక దైవమే ఆకాశాలలోనూ ఉన్నాడు, భూమిలోనూ ఉన్నాడు. మీరు బయటికి తెలియపరచేది, లోపల దాచిపెట్టేది అంతా ఆయనకు తెలుసు. మీరు సముపార్జించుకునే చెడును మంచిని ఆయన బాగా ఎరుగును. ప్రజల స్థితి ఏమిటంటే, వారి ముందుకు వచ్చిన తమ ప్రభువు సూచనలలో వారు వైముఖ్యం చూపని సూచన ఏదీ లేదు. ఇప్పుడు వారు తమ వద్దకు వచ్చిన సత్యాన్ని కూడా అసత్యమని తిరస్కరించారు. సరే, వారు ఇంతవరకు ఎగతాళి చేస్తూ వచ్చిన విషయానికి సంబంధించిన కొన్ని వార్తలు త్వరలోనే వారికి అందుతాయి. తమ తమ కాలాలలో అధిక ప్రాబల్యం కల ఎన్ని జాతులను మేము వారికి పూర్వం నాశనం చేశామో వారు చూడలేదా? మేము మీకు ప్రసాదించని అధికారాన్ని పుడమిపై వారికి ప్రసాదించాము. వారిపై మేము ఆకాశం నుండి మంచి వర్షాలను కురిపించాము. క్రింద నదులను ప్రవహింపచేశాము. కాని వారు మా అనుగ్రహాల పట్ల కృతజ్ఞత చూపితే, చివరకు మేము వారు చేసిన పాపాల ఫలితంగా వారిని సర్వనాశనం చేశాము. వారి స్థానంలో మరొక తరం జాతులను లేపాము. ప్రవక్త, మేము కాగితం మీద వ్రాయబడిన ఒక గ్రంథాన్ని నీపై అవతరింపజేసినా, ప్రజలు దానిని స్వహస్తాలతో తాకి చూసినా, సత్యతిరస్కారులు మటుకు, ఇది పచ్చి కనికట్టు తప్ప మరేమీ కాదు అని అంటారు. వారు, ఈ ప్రవక్తపై ఒక దైవదూత ఎందుకు అవతరింపజేయబడలేదు అని అడుగుతారు. మేము ఒకవేళ దైవదూతనే పంపి ఉన్నట్లయితే ఇప్పటికే తీర్పు జరిగి ఉండేది. వారికి వ్యవధి ఇవ్వబడి ఉండేది కాదు. ఒకవేళ మేము దైవదూతను అవతరింపజేసినా అతనిని మానవ రూపంలోనే అవతరింపజేసి ఉండేవారము. ఈ విధంగా మేము వారిని, ప్రస్తుతం వారు ఏ సంశయంలో పడి ఉన్నారో ఆ సంశయానికే గురిచేసి ఉండేవారము. ప్రవక్త, నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలను ఎగతాళి చేయటం జరిగింది. కాని చివరకు ఆ ఎగతాళి చేసేవారు ఏ యథార్థాన్ని ఎగతాళి చేస్తూ ఉండేవారో, ఆ యథార్థమే వారి నెత్తిపై పడిరది. వారితో ఇలా అను, కొంచెం భూసంచారం చేసి చూడండి, సత్యతిరస్కారుల ముగింపు ఎలా జరిగిందో తెలుస్తుంది. వారిని అడుగు, ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా ఎవరిదని? అను, సమస్తము అల్లాహ్దే అని. దయాదాక్షిణ్యాలు చూపటాన్ని ఆయన తన మీద విధించుకున్నాడు. కనుకనే ఆయన మీ అవిధేయతలకు, తలబిరుసుతనాలకు మిమ్మల్ని వెంటనే పట్టుకోడు. ప్రళయం నాడు ఆయన మీ అందరినీ తప్పకుండా సమావేశపరుస్తాడు. ఇది అనుమానానికి ఏమాత్రం ఆస్కారం లేని యథార్థం. కాని తమను తాము వినాశకరమైన ప్రమాదానికి గురిచేసుకున్నవారు మాత్రం దీనిని విశ్వసించరు. రాత్రి చీకటిలో పగటి వెలుగులో నిలిచేది అంతా అల్లాహ్దే. ఆయన అన్నీ వింటాడు, అన్నీ తెలిసినవాడు. ఇలా అను, భూమ్యాకాశాల సృష్టికర్త, ఉపాధి ప్రదాతేగాని ఉపాధి గ్రహీత కానివాడు అయిన అల్లాహ్ను కాదని నేను మరెవరినైనా నా సంరక్షకుడుగా చేసుకోవాలా? ఇలా చెప్పు, అందరికంటే ముందు నేను ఆయనకు విధేయుణ్ణి కావాలని నన్ను ఆదేశించటం జరిగింది. ఇంకా ఇలా తాకీదు ఇవ్వబడిరది, ఎవరైనా షిర్క్ చేస్తే చేయనీ, నీవు మాత్రం ముష్రిక్కులలో కలసిపోవద్దు. ఇంకా ఇలా అను, నేను ఒకవేళ నా ప్రభువు ఆజ్ఞలను ఉల్లంఘిస్తే, ఒక మహా భయంకరమైన రోజున శిక్షను అనుభవించవలసి వస్తుందని నేను భయపడుతున్నాను. ఆ రోజున శిక్షను తప్పించుకున్న వాడిని అల్లాహ్ నిజంగా కరుణించినట్లే. అదే ప్రస్ఫుటమైన సాఫల్యం. అల్లాహ్ గనక మీకు ఏదైనా నష్టం కలిగిస్తే, ఆయన తప్ప ఆ నష్టాన్నుండి మిమ్మల్ని రక్షించగలిగే వారెవరూ లేరు. ఆయన మీకు ఏదైనా మేలు కలుగజేస్తే, ఆయనకు అన్నింటిపైనా అధికారం ఉంది. ఆయన తన దాసులపై సంపూర్ణమైన అధికారాలు కలిగి ఉన్నాడు. ఇంకా అత్యంత వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడు. వారిని అడుగు, ఎవరి సాక్ష్యం అందరి సాక్ష్యం కంటే గొప్పది అని. ఇలా అను, నాకు మీకు మధ్య అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు. ఈ ఖురాను నా వద్దకు వహీ ద్వారా పంపబడిరది. మిమ్మల్ని, ఇది ఎవరెవరి వద్దకు చేరుతుందో వారందరినీ నేను హెచ్చరించాలని.
అల్లాహ్తో పాటు ఇంకా ఇతర దేవుళ్ళు కూడా ఉన్నారని మీరు నిజంగానే సాక్ష్యం ఇవ్వగలరా? ఇలా అను, నేను అలాంటి సాక్ష్యం ఎంతమాత్రం ఇవ్వలేను. అను, దేవుడు, ఆయన ఒక్కడే. మీరు చేసే షిర్కును నేను అసహ్యించుకుంటున్నాను. మేము ఎవరికైతే గ్రంథాన్ని ప్రసాదించామో, తమ కుమారులను ఏమాత్రం సందేహం లేకుండా గుర్తించే విధంగానే ఈ విషయాన్ని కూడా నిస్సందేహంగా గుర్తిస్తారు. కాని తమను తామే నష్టానికి గురిచేసుకున్న వారు దీన్ని నమ్మరు. అల్లాహ్ పై బూటకపు అభాండాలు వేసేవాడికంటే లేదా అల్లాహ్ సూచనలు అసత్యాలని తిరస్కరించేవాడికంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? నిశ్చయంగా అటువంటి దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు. మేము వారందరినీ సమావేశపరిచే రోజున ముష్రిక్కులను ఇలా అడుగుతాము. మీరు మీ దైవాలుగా భావించి నిలబెట్టిన ఆ భాగస్వాములంతా ఇప్పుడెక్కడున్నారు? అప్పుడు వారు, ఓ మా ప్రభూ, నీ తోడు, మేము ముష్రిక్కులము కానే కాము అని అసత్యం పలకటం తప్ప వేరే కుతంత్రాన్ని సృష్టించలేరు. చూడండి, అప్పుడు వారు తమను గురించి తామే ఏ విధంగా అబద్ధాలు కల్పిస్తారో అక్కడ వారి బూటకపు దేవుళ్ళందరూ మటుమాయమైపోతారు. వారిలో నీ మాటను చెవియొగ్గి వినేవారు కొందరు ఉన్నారు. కాని విషయానికి ఏమిటంటే మేము వారి హృదయాలపై పరదాలు వేసి ఉంచాము. అందువల్ల వారు దానిని ఏమాత్రం అర్థం చేసుకోరు. వారి చెవులను మొద్దుబారేటట్లు చేశాము. కనుక అంతా విన్నప్పటికీ ఏమీ వినలేరు. వారు ఏ సూచనను చూసినా దానిని విశ్వసించటం అనేది జరగదు. చివరకు వారు నీ వద్దకు వచ్చి నీతో వాదులాడేటప్పుడు, వారిలో తిరస్కరించాలనే నిర్ణయం చేసుకున్నవారు, అంతా విన్న తరువాత, ఇదంతా పాతకాలపు గాథ తప్ప మరేదీ కాదు అని అంటారు. వారు ప్రజలను ఈ సత్య విషయాన్ని విశ్వసించకుండా ఆపుతారు. స్వయంగా వారు కూడా దానికి దూరంగా పారిపోతారు. ఇలా చేసి నీకు హాని కలుగజేస్తున్నామని వారు భావిస్తారు. వాస్తవానికి వారు అసలు తమ వినాశాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు. కాని వారికి దాని స్పృహ లేదు. నరకం గట్టుపై వారిని నిలబెట్టే దృశ్యాన్ని నీవు గనక చూడగలిగితే ఎంత బాగుంటుంది. అప్పుడు వారు ఇలా అంటారు, అయ్యో, మేము మళ్ళీ భూలోకానికి తిరిగి పంపబడే, మా ప్రభువు సూచనలు అసత్యాలని తిరస్కరించకుండా ఉండే, విశ్వాసులలో మేము కలిసిపోయే మార్గం ఏదైనా ఉంటే ఎంత బాగుండును. వాస్తవానికి వారు ఇలా అనటానికి కారణం, కేవలం వారు కప్పిపుచ్చిన సత్యం అప్పుడు వారి ముందు బహిర్గతం కావటమే. ఒకవేళ వారిని గత జీవితం వైపునకు తిరిగి పంపితే నిషేధించటం జరిగిన దాన్నంతా మళ్ళీ చేస్తారు. వారు అసలు ఎల్లప్పుడూ అబద్ధం చెప్పేవారే. కనుక వారు తమ ఈ కోరికను వ్యక్తం చేయటంలో కూడా అబద్ధాన్నే ప్రయోగిస్తారు. వారు ఈనాడు ఇలా అంటారు, జీవితం అంటే కేవలం ఇహలోక జీవితమే. మరణం తరువాత మనం మళ్ళీ లేపబడటం అనేది జరగదు. వారు తమ ప్రభువు ముందు నిలబెట్టబడే దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండును. అప్పుడు వారి ప్రభువు వారిని, ఇదంతా యథార్థం కాదా అని అడుగుతాడు. వారు ఇలా అంటారు, అవును మా ప్రభూ, ఇదంతా యథార్థమే. అప్పుడు ఆయన ఇలా సెలవిస్తాడు, సరే, అయితే మీరు యథార్థాన్ని తిరస్కరించిన దానికి ఫలితంగా ఇప్పుడు శిక్షను చవిచూడండి. అల్లాహ్తో తమ సమావేశపు వర్తమానాన్ని అబద్ధంగా పరిగణించిన వారు నష్టానికి గురి అయ్యారు. అకస్మాత్తుగా ఆ గడియ వచ్చిపడినప్పుడు వారే వాపోతారు, అయ్యో, ఈ విషయంలో మేము ఎంత పొరపాటు చేశాము అని. వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, తమ పాపాల బరువును తమ వీపులపై మోస్తూ ఉంటారు. చూడండి, వారు మోస్తూ ఉన్న ఈ బరువు ఎంత చెడ్డదో. ఇహలోక జీవితం ఒక ఆట, ఒక తమాషా మాత్రమే. వాస్తవానికి నష్టం నుండి తప్పించుకొనగోరే వారికి పరలోకవాసమే అత్యంత శ్రేష్టమైనది. అయితే మీరు బుద్ధిని ఉపయోగించరా? ప్రవక్త, ఈ ప్రజలు కల్పించే మాటల వల్ల నీకు బాధ కలుగుతుందనే విషయానికి మాకు బాగా తెలుసు. కాని వారు తిరస్కరించేది నిన్ను కాదు. ఈ దుర్మార్గులు వాస్తవానికి తిరస్కరిస్తున్నది అల్లాహ్ ఆయతులనే. నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు తిరస్కరించబడ్డారు. కాని వారు ఆ తిరస్కారానికి, తాము గురిచేయబడిన వ్యధలకు సహనం వహించారు. చివరకు మా సహాయం వారికి అందింది. అల్లాహ్ మాటలను మార్చే శక్తి ఎవరికీ లేదు. పూర్వపు ప్రవక్తలకు జరిగినదాని సమాచారాలు నీకు ఇదివరకే అందాయి. అయినా ఒకవేళ నీకు వారి వైముఖ్యాన్ని భరించటం కష్టంగా ఉంటే, నీకు గనక శక్తి ఉంటే, భూమిలో ఒక సొరంగాన్ని వెదకి లేదా ఆకాశానికి నిచ్చెన వేసి,
వారి వద్దకు ఏదైనా సూచనను తీసుకుని వచ్చే ప్రయత్నం చెయ్యి. అల్లాహ్ గనక కోరి ఉంటే వారందరినీ సన్మార్గంపై చేర్చి ఉండేవాడే. కనుక నీవు అవివేకివి కావద్దు. వినేవారు మాత్రమే సత్య సందేశాన్ని స్వీకరిస్తారు. ఇక మృతుల విషయానికి, అల్లాహ్ వారిని నేరుగా గోరీల నుండి లేపుతాడు. తరువాత వారు ఆయన న్యాయస్థానంలో హాజరు అయ్యేందుకు తిరిగి తీసుకుని రాబడతారు. ఈ ప్రవక్తపై అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా సూచన ఎందుకు అవతరింపజేయబడలేదు అని వారు అడుగుతారు. అల్లాహ్కు సూచనను అవతరింపజేసే శక్తి పూర్తిగా ఉంది అని. అయితే వారిలో అనేకులు అజ్ఞానంలో పడి ఉన్నారు. భూమిపై సంచరించే ఏ జంతువునైనా, గాలిలో రెక్కలతో ఎగిరే ఏ పక్షినైనా చూడండి. ఇవన్నీ మీ వంటి జీవరాశులే. వాటి విధివ్రాత ఉన్న గ్రంథంలో మేము ఏ కొరత చేయలేదు. తరువాత ఇవన్నీ తమ ప్రభువు వద్ద ప్రోగుచేయబడేవే. అయితే మా సూచనలను తిరస్కరిస్తూ ఉన్నవారు చెవిటివారు, మూగవారు, చీకట్లలో పడి ఉన్నవారు. అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు. తాను కోరిన వారిని రుజుమార్గవర్తనులుగా చేస్తాడు. వారితో ఇలా అను, కొంచెం ఆలోచించి చెప్పండి. ఎప్పుడైనా అల్లాహ్ తరఫు నుండి ఏదైనా పెద్ద ఆపద మీపై వచ్చిపడినప్పుడు లేదా చివరి గడియయే దాపురించినప్పుడు మీరు అల్లాహ్ను తప్ప మరెవర్నైనా పిలుస్తారా? చెప్పండి, మీరు సత్యవంతులే అయితే అప్పుడు మీరు అల్లాహ్నే పిలుస్తారు. ఆయన గనక కోరితే ఆ ఆపదను మీపై నుండి తొలగిస్తాడు. అటువంటి సందర్భాలలో మీరు నిలబెట్టిన దైవత్వపు భాగస్వాములను మీరు మరచిపోతారు. మీకు పూర్వం అనేక జాతుల వద్దకు మేము ప్రవక్తలను పంపాము. ఆ జాతులను మేము కష్టాలకు, కడగండ్లకు గురిచేశాము. వారు మా ముందు వినయంతో తలవంచాలని. మా తరఫు నుండి వారిపైకి ఆపద వచ్చిపడినప్పుడు వారు ఎందువల్ల వినమ్రులు కాలేదు. కాని వారి హృదయాలు మరీ కఠినమయ్యాయి. శైతాను, మీరు చేసేదంతా బాగానే ఉంది అని వారిని నమ్మించాడు. తరువాత వారు తమకు చేయబడిన హితోపదేశాన్ని విస్మరించినప్పుడు మేము వారి కొరకు సకల భోగభాగ్యాల ద్వారాలను తెరిచాము. చివరకు వారు తమకు ప్రసాదించబడిన ఆనందాలలో నిమగ్నులై ఉండగా అకస్మాత్తుగా మేము వారిని పట్టుకున్నాము. అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే వారు ప్రతి మేలు విషయంలో హతాశులయ్యారు. ఈ విధంగా దుర్మార్గానికి పాల్పడిన వారిని సమూలంగా నిర్మూలించటం జరిగింది. సకల లోక ప్రభువైన అల్లాహే స్తుతికి పాత్రుడు. ఆయన వారిని సమూలంగా నాశనం చేశాడు. ప్రవక్త, వారితో ఇలా అను, మీరెప్పుడైనా ఆలోచించారా? అల్లాహ్ మీ చూపును మీ వినికిడిని మీనుంచి లాక్కుంటే, మీ హృదయాలకు ముద్రవేస్తే, మళ్ళీ మీకు ఈ శక్తులను అల్లాహ్ తప్ప తిరిగి ఇవ్వగల మరొక దేవుడెవడున్నాడు? చూడు, ఏ విధంగా మేము మాటిమాటికి మా సూచనలను వారికి తెలుపుతామో, మరే విధంగా వారు వాటి నుండి తమ దృష్టిని మరల్చుకుంటారో. ఇలా అను, మీరెప్పుడైనా యోచించారా? అల్లాహ్ తరఫు నుండి అకస్మాత్తుగానో, బహిరంగంగానో మీపై శిక్ష అవతరిస్తే, అప్పుడు దుర్మార్గులు తప్ప మరెవరైనా నాశనమవుతారా? మేము ప్రవక్తలను పంపేది, వారు సచ్చరిత్రులకు సంతోష వార్తను ఇచ్చేవారు, దుశ్చరిత్రులను భయపెట్టేవారు కావాలని. కనుక వారి మాట విని తమ నడవడికను సంస్కరించుకునే వారికి భయం కానీ విచారం కానీ కలిగే అవకాశం లేదు. కాని మా ఆయతులు అసత్యాలని తిరస్కరించేవారు తమ అవిధేయతలకు ఫలితంగా శిక్ష తప్పకుండా అనుభవిస్తారు. ప్రవక్త, వారితో ఇలా అను, నా వద్ద అల్లాహ్ నిధి నిక్షేపాలు ఉన్నాయని గాని, నాకు అగోచర జ్ఞానం కలదని గాని నేను మీతో చెప్పటం లేదు. ఇంకా నేను దైవదూతనని కూడా అనటం లేదు. నేను కేవలం నాపై అవతరింపచేయబడే వహీ మాత్రమే అనుసరిస్తాను. వారిని అడుగు, గ్రుడ్డివాడు కళ్ళు ఉన్నవాడు ఇద్దరూ ఒకటి కాగలరా? మీరు అసలు ఆలోచించరా అని. ప్రవక్త, తమ ప్రభువు ముందు ఆయన తప్ప తమకు అండగా నిలిచి సహాయం చేసే అధికారం కల వాడుగాని లేదా తమ కొరకు సిఫారసు చేసేవాడుగాని ఎవడూ ఉండని స్థితిలో ఎప్పుడైనా హాజరు కావలసి వస్తుందని భయపడుతూ ఉండేవారికి నీవు దీని వహీ జ్ఞానం ద్వారా ఉపదేశించు. బహుశా వారు ఈ ఉపదేశం వల్లనైనా జాగరూకులై భయభక్తుల వైఖరి అవలంబిస్తారేమో. రేయింబవళ్ళు తమ ప్రభువును వేడుకునేవారిని ఆయన ప్రసన్నతను పొందగోరే ప్రయత్నంలో నిమగ్నులై ఉన్నవారిని నీవు దూరంగా తొలగిపొమ్మనకు.
వారికి సంబంధించిన లెక్కలోని ఏ విషయాన్ని గురించిన భారము నీపై లేదు. నీకు సంబంధించిన లెక్కలోని ఏ విషయాన్ని గురించిన భారము వారిపై లేదు. దీని తరువాత కూడా నీవు గనక వారిని దూరంగా త్రోసివేస్తే దుర్మార్గులలో చేరిపోతావు. అసలు మేము ఈ విధంగా వారిలోని కొందరి ద్వారా పరీక్షకు గురిచేశాము. వారు వీరిని చూసి, మా మధ్య అల్లాహ్ దయాదాక్షిణ్యాలను పొందిన వారు వీరేనా అని అనేందుకు, అవును, అల్లాహ్ కృతజ్ఞతలు చూపే తన భక్తులను వీరికంటే బాగా ఎరుగడా. మా ఆయతులను విశ్వసించేవారు నీ వద్దకు వచ్చినప్పుడు వారితో ఇలా అను, మీకు శాంతి సమకూరుగాక. మీ ప్రభువు తనపై దయాదాక్షిణ్యాలను విధించుకున్నాడు. కేవలం ఆయన కృపవల్లనే. ఒకవేళ మీలో ఎవరైనా అజ్ఞానం వల్ల ఏదైనా చెడుచేసి తరువాత పశ్చాత్తాపపడి సంస్కరించుకుంటే ఆయన అతనిని క్షమిస్తాడు. అతని పట్ల ఉదారంగా వ్యవహరిస్తాడు. ఈ విధంగా మేము మా సూచనలను స్పష్టంగా వివరిస్తాము, అపరాధుల మార్గం పూర్తిగా విస్పష్టం కావాలని. ప్రవక్త వారితో ఇలా అను, అల్లాహ్ను కాక మీరు వేడుకునే ఇతరులకు దాస్యం చేయటం నాకు నిషేధించబడినది. ఇలా అను, నేను మీ కోరికలను అనుసరించను. అలా చేసినట్లయితే నేను మార్గభ్రష్టుడనైపోతాను, సన్మార్గం పొందిన వారిలో ఉండను. అను, నా ప్రభువు వద్ద నుండి వచ్చిన ఒక సుస్పష్టమైన ప్రమాణం విషయంలో నేను స్థిరంగా ఉన్నాను. మీరు దానిని అసత్యమని తిరస్కరించారు. ఇప్పుడు మీరు తొందరపెడుతున్న విషయానికి మాత్రం నా అధీనంలో లేదు. నిర్ణయాధికారం పూర్తిగా అల్లాహ్కే ఉంది. ఆయనే సత్య విషయాన్ని ప్రకటిస్తాడు. ఆయనే ఉత్తమ నిర్ణయం చేసేవాడు. ఇలా అను, మీరు తొందరపెట్టే విషయానికి నా అధీనంలోనే గనక ఉన్నట్లయితే నాకు మీకు మధ్య ఎప్పుడో తీర్పు జరిగిపోయి ఉండేది. కాని దుర్మార్గుల పట్ల ఎలా వ్యవహరించాలో అల్లాహ్కు బాగా తెలుసు. అగోచరాల తాళం చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. వాటిని ఆయన తప్ప ఎవరూ ఎరుగరు. భూమిలోనూ సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు. చెట్టు నుండి ఏ ఆకైనా ఆయనకు తెలియకుండా రాలదు. భూమిలోని చీకటి పొరలలో ఉన్న ఏ గింజైనా ఆయనకు తెలియకుండా లేదు. తడిగా ఉన్నది, పొడిగా ఉన్నది అంతా ఒక విపులమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆయనే రాత్రివేళ మీ ఆత్మలను వశపరచుకుంటాడు. పగటివేళ మీరు చేసేదంతా ఆయన తెలుసుకుంటాడు. మళ్ళీ రెండో రోజు ఆయన మిమ్మల్ని ఈ వ్యవహార ప్రపంచంలోకి తిరిగి పంపుతాడు, మీ నిర్ణీత జీవిత కాలం పూర్తి కావటానికి. చివరకు మీరు ఆయన వైపునకే మరలిపోవాలి. అప్పుడు ఆయన మీకు మీరు చేస్తూ ఉన్నదంతా చూపుతాడు. తన దాసులపై ఆయనకు పూర్తి అధికారం ఉంది. మిమ్మల్ని కనిపెట్టి ఉండేవారిని నియమించి పంపుతాడు. చివరకు మీలో ఎవరికైనా మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఆయన పంపిన దూతలు అతని ప్రాణం తీసుకుంటారు. తమ కర్తవ్య నిర్వహణలో వారు ఏమాత్రం అజాగ్రత్త చూపరు. మళ్ళీ వారంతా తమ నిజమైన ప్రభువు అల్లాహ్ సన్నిధికి మరలింపబడతారు. తెలుసుకోండి, తీర్పు చేసే సర్వాధికారాలు ఆయనకే ఉన్నాయి. లెక్కను తీసుకోవటంలో ఆయన వడిగలవాడు. ప్రవక్త వారిని ఇలా అడుగు, భూసముద్రాల చీకట్లలోని ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడేది ఎవరు? మీరు ఆపద సమయంలో కడుదీనంగా విలపిస్తూ అతి గోప్యంగా వేడుకునేది ఎవరిని? ఈ ఉపద్రవం నుండి ఆయన గనక మమ్మల్ని రక్షిస్తే మేము తప్పకుండా కృతజ్ఞులం అవుతాము అని మీరు అనేది ఎవరితో? ఇలా అను, అల్లాహ్ మీకు దాని నుండి ప్రతి బాధ నుండి విముక్తి కలిగిస్తాడు. తరువాత మీరు ఇతరులను ఆయనకు భాగస్వాములుగా నిలబెడతారు. ఇలా చెప్పు, ఆయనకు ఈ శక్తి ఉంది, ఏదైనా శిక్షను పైనుండి మీపై అవతరింపచేయగలడు లేదా మీ పాదాల కింద నుండి తీసుకురాగలడు లేదా మిమ్మల్ని వర్గాలుగా విభజించి ఒక వర్గం బలాన్ని మరొక వర్గానికి రుచి చూపించగలడు. చూడండి, వారు బహుశా సత్యాన్ని గ్రహిస్తారని మేము ఏ విధంగా మా సూచనలను మాటిమాటికి రకరకాలుగా వారి ముందు పెడుతున్నామో. అది సత్యం అయినా మీ జాతి దాన్ని తిరస్కరిస్తోంది. వారితో ఇలా చెప్పు, నేను మీ ప్రవర్తనకు బాధ్యుడనుగా నియమింపబడలేదు. ప్రతి వార్త నిజం కావడానికి ఒక గడువు అంటూ నిర్ణయమై ఉంది. త్వరలోనే స్వయంగా మీకే ఫలితమేమిటో తెలిసిపోతుంది. ప్రవక్త ప్రజలు గనక మా ఆయతులలో తప్పులెన్నటాన్ని నీవు గమనిస్తే వారి మధ్య నుండి తొలగిపో. వారు ఈ ప్రస్తావనను వదిలిపెట్టి మరో విషయాన్ని గురించి మాట్లాడటం మొదలుపెట్టే వరకు. ఒకవేళ నిన్ను శైతాను ఎప్పుడైనా ఏమరిపాటుకు గురిచేస్తే
నీవు ఈ పొరపాటును గ్రహించిన తరువాత మళ్ళీ అటువంటి దుర్మార్గుల వద్ద కూర్చోవద్దు. వారి లెక్కలోని ఏ విషయానికి భయభక్తులు కలవారు బాధ్యులు కారు. అయితే హితవు గరపటం వారి విధి. బహుశా వారు చెడునడతను మానుకుంటారేమో. తమ ధర్మాన్ని ఒక క్రీడగా, ఒక తమాషాగా భావించిన వారిని ఇహలోక జీవితం మాయకు గురిచేసిన వారిని నీవు వదిలిపెట్టు. కాని ఈ ఖురానును వినిపించి హితబోధ చేయి, హెచ్చరిక చేస్తూ ఉండు. ఎందుకంటే ఏ వ్యక్తి తాను చేసిన చేష్టల దుష్ఫలితంలో చిక్కుకోకూడదు. ఆ చిక్కుకోవటం కూడా అల్లాహ్ నుండి రక్షింపగల సహాయకుడు, రక్షకుడు, ఇంకా సిఫారసు చేసేవాడు ఎవడూ లేని స్థితిలో, ఇంకా అతడు సాధ్యమైన ప్రతిదానిని పరిహారంగా ఇచ్చి విడుదల కావాలని కోరినా, అది కూడా అతడి నుండి స్వీకరించబడని స్థితిలో. ఎందుకంటే అటువంటివారు స్వయంగా తాము సంపాదించిన దాని ఫలితంగా పట్టుకోబడతారు. వారికి తమ సత్య నిరాకరణకు ప్రతిఫలంగా కాగే నీరు త్రాగటానికి, వ్యధాభరితమైన శిక్ష అనుభవించటానికి దొరుకుతాయి. ప్రవక్త, వారిని ఇలా అడుగు, అల్లాహ్ను వదిలిపెట్టి మాకు లాభం కానీ నష్టం కానీ కలిగించలేని వారిని మేము వేడుకోవాలా? అల్లాహ్ మాకు రుజుమార్గం చూపిన తరువాత మేము ముందుకు వేసిన అడుగును వెనక్కి తిప్పుకోవాలా? శైతానులు ఎడారిలో దారి తప్పించగా సహచరులు, ఇటురా, సరైన మార్గం ఇక్కడుంది అని పిలుస్తూ ఉన్నప్పటికీ గాబరాపడి కలవరపాటుతో తిరుగాడే వాని స్థితి మాదిరిగానే మేము మా స్థితిని కూడా చేసుకోవాలా? వారితో ఇలా అను, వాస్తవానికి నిజమైన మార్గదర్శకత్వం కేవలం అల్లాహ్ మార్గదర్శకత్వమే. ఆయన నుండి మాకు ఈ ఆజ్ఞ అందజేయబడిరది, సృష్టి ప్రభువు ముందు విధేయతతో తలవంచండి, నమాజును స్థాపించండి, ఆయన పట్ల అవిధేయతకు దూరంగా ఉండండి. ఆయన వైపునకే మీరంతా తీసుకుపోబడతారు. ఆయనే ఆకాశాన్ని భూమిని సత్యం ఆధారంగా సృష్టించాడు. ఆయన ప్రళయాన్ని అయిపో అని ఆజ్ఞాపించే రోజునే అది సంభవిస్తుంది. ఆయన వాక్కు పూర్తిగా సత్యమైనది. శంఖం ఊదబడే రోజున విశ్వాధిపత్యం ఆయనదే. ఆయన గోచర అగోచర విషయాలు అన్నీ తెలిసిన జ్ఞాని, అత్యంత వివేకి, సర్వసంవేది. ఇబ్రాహీము గాథను జ్ఞాపకం తెచ్చుకో. అతను తన తండ్రి హాజరుతో ఇలా అన్నాడు, ఏమిటి నీవు విగ్రహాలను దేవుళ్ళుగా చేస్తున్నావా? నేను నిన్ను, నీ జాతివారిని స్పష్టమైన అపమార్గంలో ఉన్నట్లుగా చూస్తున్నాను. ఇదే విధంగా మేము ఇబ్రాహీముకు భూమ్యాకాశాల పాలనా వ్యవస్థను చూపించేవారము. ఎందుకు చూపేవారమంటే, అతను దృఢంగా విశ్వసించేవారిలో ఒకడు కావాలని. రాత్రి అతనిపై ఆవరించగానే అతను ఒక నక్షత్రాన్ని చూశాడు. అన్నాడు, ఇది నా ప్రభువు అని. కాని అది అస్తమించగానే అతను, అస్తమించేవాటిని నేను ప్రేమించను అని అన్నాడు. చంద్రుడు ప్రకాశిస్తూ కనిపించగానే అతను, ఇది నా ప్రభువు అని అన్నాడు. కాని అది అస్తమించగానే, నా ప్రభువు గనక నాకు మార్గమే చూపి ఉండకపోతే, నేను మార్గభ్రష్టులలో కలసిపోయి ఉండేవాణ్ణే అని అన్నాడు. తరువాత అతను సూర్యుణ్ణి ప్రకాశిస్తూ ఉండగా చూసి, అసలు ఇది నా ప్రభువు, ఇది అన్నిటికంటే పెద్దది అని పలికాడు. కాని అది కూడా అస్తమించగానే ఇబ్రాహీము ఎలుగెత్తి ఇలా ప్రకటించాడు, నా జాతి సోదరులారా, మీరు దైవానికి భాగస్వాములుగా నిలబెట్టే వాటన్నింటితోనూ నాకు ఏ విధమైన సంబంధం లేదు. నేను ఏకాగ్రతతో నా ముఖాన్ని భూమ్యాకాశాలను సృష్టించిన శక్తివైపునకు త్రిప్పుకున్నాను. నేను షిర్కుకు ఒడిగట్టే వారిలోని వాణ్ణి ఎంతమాత్రం కాను. అతని జాతివారు అతనితో వాదులాటకు దిగగా అతను వారితో ఇలా అన్నాడు, మీరు అల్లాహ్ విషయంలో నాతో కలహిస్తున్నారా? వాస్తవానికి ఆయన నాకు రుజుమార్గం చూపించాడు. మీరు నిలబెట్టిన భాగస్వాములకు నేను భయపడను. అయితే నా ప్రభువు ఏదైనా కోరితే అది తప్పకుండా జరగవచ్చు. నా ప్రభువు జ్ఞానం ప్రతిదానిని ఆవరించి ఉన్నది. మీరు స్పృహలోకి రారా? నేను అసలు మీరు నిలబెట్టే భాగస్వాములకు ఎందుకు భయపడాలి? వాటి విషయంలో అల్లాహ్ మీపై ఏ ప్రమాణాన్ని అవతరింప చేయనప్పటికీ వాటిని మీరు ఆయనతో పాటు దైవత్వంలో భాగస్వాములుగా చేస్తూ భయపడనప్పుడు, మన ఉభయ పక్షాలలో ఎవరు నిర్భయత్వానికి, ప్రశాంతతకు ఎక్కువ అర్హులో మీకేమైనా తెలిస్తే చెప్పండి. వాస్తవానికి విశ్వసించిన వారికే, తమ విశ్వాసాన్ని దుర్మార్గంతో కలుషితం చేయని వారికే శాంతి, వారు మాత్రమే రుజుమార్గంపై ఉన్నారు. ఇది మా తర్కము.
దానినే మేము ఇబ్రాహీముకు తన జాతికి వ్యతిరేకంగా ప్రసాదించాము. మేము కోరినవారికి ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాము. సత్యం ఏమిటంటే నీ ప్రభువు వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడు. మేము తరువాత ఇబ్రాహీముకు ఇస్హాక్, యాకూబ్ వంటి సంతానాన్ని ప్రసాదించాము. ప్రతి ఒక్కరికి మేము రుజుమార్గం చూపించాము. ఈ రుజుమార్గాన్నే వారికి పూర్వం నూపాకు చూపాము. ఇంకా అతని సంతతిలోనివారైన దావూదు, సులైమాన్, అయ్యూబ్, యూసుఫ్, మూసా హారూన్లకు మేము సన్మార్గం చూపించాము. ఈ విధంగా మేము సజ్జనులకు వారు చేసిన సత్కార్యానికి ప్రతిఫలం ఇస్తాము. అతని సంతతికి చెందిన జకరియా, యపాయా, ఈసా ఇల్యాస్లకు మార్గం చూపాము. వారిలో ప్రతి ఒక్కడూ సజ్జనుడే. ఇంకా ఆయన కుటుంబానికే చెందిన ఇస్మాయిలు, అలయస, యూనుస్, లూత్లకు సన్మార్గం చూపాము. వారిలో ప్రతి ఒక్కరికి మేము భూలోక వాసులందరిపై ఘనతను ప్రసాదించాము. ఇంకా వారి తాత ముత్తాతలను వారి సంతానాన్ని వారి తోబుట్టువులలో చాలా మందిని మేము అనుగ్రహించాము. వారిని మా సేవ కొరకు ఎన్నుకున్నాము. వారికి రుజుమార్గం వైపునకు దారి చూపాము. ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం. దాని ద్వారా ఆయన తన దాసులలో తాను కోరిన వారికి మార్గం చూపుతాడు. కాని వారు ఒకవేళ షిర్కు చేసి ఉండినట్లయితే వారు చేసిన సమస్తం నాశనం అయి ఉండేదే. మేము గ్రంథాన్ని, ఆజ్ఞను, ప్రవక్త పదవిని ప్రసాదించిన వారు వీరే. ఒకవేళ వారు దానిని విశ్వసించటానికి తిరస్కరిస్తే పర్వాలేదు, మేము ఈ అనుగ్రహాన్ని వేరే ప్రజలకు అప్పగించాము. వారు దానిని తిరస్కరించేవారు కారు. ప్రవక్త, వారే అల్లాహ్ తరఫు నుండి మార్గదర్శకత్వం పొందినవారు. వారి మార్గాన్నే నీవు అనుసరించు, ప్రకటించు. నేను ఈ ధర్మం యొక్క ప్రచార ప్రబోధ కార్యానికిగాను మీ నుండి ఏ ప్రతిఫలాన్ని ఆశించటం లేదు. ఇది ఒక హితబోధ సమస్త భూప్రజ కొరకు అని. అల్లాహ్ ఏ మానవుడిపైనా దేనిని అవతరింపచేయలేదు అని పలికి ఈ ప్రజలు అల్లాహ్ను గురించి చాలా తప్పుడుగా అంచనా వేశారు. వారిని అడుగు, అయితే మూసా తెచ్చిన గ్రంథం, అది సమస్త మానవజాతికి జ్యోతి, మార్గదర్శకత్వం. దానిని మీరు ముక్కలు ముక్కలుగా చేసి ఉంచుతారు. కొంత భాగాన్ని చూపిస్తారు, ఎక్కువ భాగాన్ని దాస్తారు. దాని ద్వారా మీకు, మీ తాత ముత్తాతలకు లేని జ్ఞానసంపద మీకు ఇవ్వబడిరది. అసలు దాన్ని అవతరింపజేసిన వాడెవడు? ఆయన అల్లాహ్ అని మాత్రం చెప్పండి. ఆపై వారిని తమ కుతర్కాలతో ఆడుకోవటానికి వదిలేయండి. ఆ గ్రంథం మాదిరిగా ఇది కూడా మేము అవతరింపజేసిన ఒక గ్రంథం. అది ఎనలేని శుభాలు, మేళ్ళు కలది. తనకు పూర్వం వచ్చిన దానిని ధృవీకరిస్తుంది. దాని ద్వారా నీవు ఈ పురముల కేంద్రం, అంటే మక్కా లోనూ దాని చుట్టుపట్ల ఉండేవారిని హెచ్చరిక చేయటానికి అది అవతరింపచేయబడిరది. పరలోకాన్ని నమ్మేవారు ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు. వారు తమ నమాజులను నియమం తప్పకుండా చేస్తారు. అబద్ధపు అపనిందను సృష్టించి అల్లాహ్ పై మోపే వాడికంటే, తనపై ఏ వహీ అవతరించకపోయినప్పటికీ నాపై వహీ అవతరించింది అని చెప్పేవాడి కంటే, లేదా అల్లాహ్ అవతరింపచేసినటువంటి విషయాలనే నేను కూడా అవతరింపచేసి చూపిస్తాను అని పలికేవాడికంటే మించిన దుర్మార్గుడు ఎవడు? ఈ దుర్మార్గులు మరణవేదనలో మునిగి తేలుతూ ఉండగా దైవదూతలు తమ హస్తాలను చాచి, ఇటు తెండి, బయటకు తీయండి మీ ప్రాణాలను, అల్లాహ్ పై అపనిందను మోపి అన్యాయంగా కూసిన కూతలకు, ఆయన ఆయతుల పట్ల తలబిరుసుతనం ప్రదర్శించినందుకు ఫలితంగా ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది అని అంటూ ఉండగా ఆ దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుంటుంది. అప్పుడు అల్లాహ్ ఇలా సెలవిస్తాడు, మేము మొదటిసారి మిమ్మల్ని ఒంటరిగా సృష్టించినట్లే ఇప్పుడు ఇదిగో మీరు ఒంటరిగా మా ముందు హాజరయ్యారు. మేము ప్రపంచంలో మీకు ఇచ్చినదంతా మీరు అక్కడే వదిలిపెట్టి వచ్చారు. ఇప్పుడు మీ వెంట మీ పనులు నెరవేరడంలో కొంత పాత్ర ఉందని మీరు భావించిన మీ సిఫారసుదారులను కూడా మేము చూడటం లేదు. ఇప్పుడు మీ మధ్య సంబంధాలు అన్నీ తెగిపోయాయి. ఎవరిని గురించి మీరు గర్వపడేవారో వారందరూ మీకు కనుమరుగైపోయారు. విత్తనాన్ని, టెంకను చీల్చేవాడు అల్లాహ్. ఆయనే సజీవమైన దానిని నిర్జీవమైన దాని నుండి తీస్తాడు. ఇంకా నిర్జీవమైన దానిని సజీవమైన దాని నుండి విసర్జింపచేసేవాడు ఆయనే.
ఈ పనులన్నీ చేసేవాడు అల్లాహే. అటువంటప్పుడు మీరు మార్గం తప్పి ఎటు కొట్టుకుపోతున్నారు? రాత్రి తెరను చీల్చి ఆయనే ప్రభాతాన్ని వెలికి తీస్తాడు. ఆయనే రాత్రిని ప్రశాంతి సమయంగా చేశాడు. ఆయనే సూర్యచంద్రుల ఉదయాస్తమయాల కాలాలను నిర్ణయించాడు. ఇవన్నీ ఆ అపూర్వ శక్తిమంతుడు, జ్ఞాన సంపన్నుడు చేసిన నిర్ణయాలే. ఆయనే నక్షత్రాలను మీ కొరకు ఎడారి చీకటిలో, సముద్రపు చీకట్లలో మార్గాన్ని తెలుసుకునే సాధనంగా చేశాడు. చూడండి, మేము జ్ఞానవంతుల కొరకు సూచనలను విశదీకరించాము. ఆయనే మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. ఇంకా ప్రతి ఒక్కరికీ ఒక నివాస స్థలం ఉంది. అప్పగించబడే ఒక స్థలం ఉంది. విజ్ఞత ఉన్నవారి కొరకు మేము ఈ సూచనలను స్పష్టపరిచాము. ఆయనే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు. దాని ద్వారా సకల వృక్ష జాతులను ఉద్భవింపజేశాడు. ఇంకా పచ్చని పొలాలను పచ్చని చెట్లను సృష్టించాడు. ఒకదానిపై ఒకటి ఒత్తుగా పెరిగిన గింజలను పండిరచాడు. ఖర్జూరపు పువ్వుల నుండి బరువుతో వంగిన పండ్ల గుత్తులను సృజించాడు. ఇంకా ద్రాక్ష, జైతూను, దానిమ్మ తోటలను సృష్టించాడు. వాటి పండ్లు ఒకదానినొకటి పోలి ఉండినప్పటికీ ప్రతిదాని ప్రత్యేకతలు వేర్వేరుగా కూడా ఉంటాయి. ఈ వృక్షాలు పంటకు వచ్చినప్పుడు వాటికి పండ్లు కాయటం, అవి పండటం, ఈ స్థితిని మీరు కొంచెం ఆలోచనా దృష్టితో గమనించండి. విశ్వసించే వారికి వీటిలో సూచనలు ఉన్నాయి. అయినా ప్రజలు జిన్నాతులను అల్లాహ్కు భాగస్వాములుగా నిలబెట్టారు. వాస్తవానికి ఆయన వాటి సృష్టికర్త. తెలియకపోయినా వారు ఆయనకు కొడుకులను, కూతుళ్లను కల్పించారు. యథార్థానికి ఆయన అత్యంత పరిశుద్ధుడు, వారు చెప్పే ఈ మాటలకు అతీతుడు. ఆయన ఆకాశాలను, భూమిని ప్రభవింపజేసినవాడు. ఆయనకు ఒక జీవిత సహచరి అంటూ లేనప్పుడు ఆయనకు కొడుకు ఎలా ఉంటాడు? ఆయన ప్రతి వస్తువును పుట్టించాడు. ఆయనకు ప్రతి వస్తువును గురించి తెలుసు. ఆయనే అల్లాహ్, మీ ప్రభువు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయన సర్వానికి సృష్టికర్త. కనుక మీరు ఆయననే ఆరాధించండి. ఆయన ప్రతిదానికి సంరక్షకుడు. చూపులు ఆయనను అందుకోలేవు. ఆయన చూపులను అందుకుంటాడు. ఆయన సూక్ష్మద్రష్ట, సర్వజ్ఞాని. చూడండి, మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి వివేచన కాంతులు వచ్చేశాయి. కనుక ఇక దృష్టిని వినియోగించుకునే వ్యక్తి తనకు తానే మేలు చేసుకుంటాడు. మరి గ్రుడ్డిగా వ్యవహరించే వ్యక్తి తానే నష్టపోతాడు. నేను మాత్రం మీకు కావలివాణ్ణి కాను. ఈ విధంగా మేము మా ఆయతులను మాటిమాటికి విభిన్న రీతులలో వివరిస్తూ ఉంటాము. ఎందుకిలా చేస్తామంటే, ఈ ప్రజలు, నీవు ఎవరి వద్దనో పాఠాలు నేర్చుకుని వచ్చావు అని అనాలని, ఇంకా మేము విజ్ఞులైన వారికి యథార్థాన్ని విశదపరచాలని. ప్రవక్త, నీపై నీ ప్రభువు తరఫు నుండి అవతరించిన వహీ ని అనుసరిస్తూ ఉండు. ఎందుకంటే ఆ ప్రభువు ఒక్కడు తప్ప మరొక దేవుడు లేనేలేడు. ఈ ముష్రిక్కులను పట్టించుకోకు. అల్లాహ్ సంకల్పించి ఉన్నట్లయితే స్వయంగా ఆయనే ఏర్పాటు చేసి ఉండేవాడంటే వారు షిర్కు చేసేవారు కాదు. మేము నిన్ను వారికి కావలివానిగా నియమించనూ లేదు, నీవు వారికి బాధ్యుడవు కావు. ముస్లిములారా, వారు అల్లాహ్ను కాదని వేడుకునే ఇతరులను దూషించకండి. ఎందుకంటే వారు షిర్కు కంటే ఇంకా ముందుకు పోయి అజ్ఞానంచేత అల్లాహ్ను దూషిస్తారేమో. ఈ విధంగానే మేము ప్రతి వర్గం వారికి వారు చేసే పనులు ఆకర్షకంగా ఉండేలా చేశాము. వారు తరువాత తమ ప్రభువు వైపునకే మరలి రావలసి ఉంది. అప్పుడు ఆయన వారికి తెలుపుతాడు, వారు ఏమేమి చేస్తూ ఉండేవారో. ఈ ప్రజలు గట్టి ప్రమాణాలు చేస్తూ ఇలా అంటారు, మా ముందుకు ఏదైనా సూచన, అంటే ఒక అద్భుతం, వస్తే మేము దానిని తప్పక విశ్వసిస్తాము. ప్రవక్త, వారికి చెప్పు, సూచనలు అల్లాహ్ వశంలోనే ఉన్నాయి అని. ఒకవేళ సూచనలు వచ్చినా వారు విశ్వసించేవారు కారు అని నీకు ఎలా బోధపరచాలి? మొట్టమొదట వారు దానిని, ఈ గ్రంథాన్ని విశ్వసించని విధంగానే మేము వారి హృదయాలను, వారి చూపులను ఇప్పుడు మళ్లిస్తున్నాము. మేము వారిని తమ తలబిరుసుతనంలోనే దారితప్పి తిరిగేలా వదిలివేస్తాము. మేము వారిపై దైవదూతలను సైతం అవతరింపజేసినా, మరణించిన వారు వారితో మాట్లాడినా, మేము వారి కళ్ళముందు ప్రపంచంలోని వస్తువులు ఎన్నింటినీ ప్రోగుజేసి పెట్టినా, అప్పుడు కూడా వారు విశ్వసించేవారు కాదు. వారు విశ్వసించాలని అల్లాహ్ సంకల్పిస్తే తప్ప. కాని వారిలో చాలామంది అజ్ఞానపు మాటలు పలుకుతారు.
మేము ఇదే విధంగా ఎల్లప్పుడూ మానవ శైతానులను జిన్నాతు శైతానులను ప్రతి ప్రవక్తకు శత్రువులుగా చేశాము. ప్రజలను వంచించే నిమిత్తం వారు సొంపైన మాటలను పరస్పరం ప్రేరేపించుకుంటారు. వారు ఈ విధంగా చేయకూడదని నీ ప్రభువు సంకల్పమే అయితే, వారు ఎన్నటికీ అలా చేయరు. కనుక వారిని వారి మానాన వదిలిపెట్టు, అబద్ధపు నిందారోపణలు చేయటానికి. మేము వారిని ఇదంతా ఎందుకు చేయనిస్తున్నామంటే, పరలోకాన్ని విశ్వసించని వారి హృదయాలు ఆ అందమైన మోసం వైపునకు మొగ్గాలని, వారు అదంటే ఇష్టపడాలని, వారు తాము ఆర్జించుకోదలచిన చెడులను ఆర్జించుకోవాలని. పరిస్థితి ఇదైనప్పుడు నేను అల్లాహ్ను కాదని తీర్పు చెప్పే మరొకడి కోసం అన్వేషించాలా? వాస్తవానికి ఆయన పూర్తి వివరాలతో మీ వద్దకు గ్రంథాన్ని పంపినప్పుడు, మేము నీకు పూర్వం గ్రంథం ఇచ్చిన వారికి తెలుసు, ఈ గ్రంథం నీ ప్రభువు తరఫు నుండే సత్యం ఆధారంగా అవతరించిందని. కనుక నీవు శంకించేవారిలో చేరిపోకు. సత్యం రీత్యా న్యాయం రీత్యా నీ ప్రభువు వాక్కు పరిపూర్ణమైనది. ఆయన ఆదేశాలను మార్చేవాడు ఎవడూ లేడు. ఆయన అన్నీ వింటాడు. ఆయనకు అంతా తెలుసు. ప్రవక్త, ఒకవేళ పుడమిపై నివసించే ప్రజలలో అధిక సంఖ్యాకులు చెప్పినట్లుగా నీవు నడిస్తే, వారు నిన్ను అల్లాహ్ మార్గం నుండి తొలగిస్తారు. వారు కేవలం అంచనాలను అనుసరిస్తారు, ఊహాకల్పనలు చేస్తారు. వాస్తవానికి నీ ప్రభువుకే బాగా తెలుసు, ఎవరు ఆయన మార్గం నుండి వైదొలగి ఉన్నారో, ఎవరు రుజుమార్గంపై ఉన్నారో. ఇక మీకు అల్లాహ్ ఆయతులపై విశ్వాసమే ఉంటే, అల్లాహ్ నామం స్మరించబడిన పశువు మాంసం తినండి. అల్లాహ్ పేరు స్మరించబడిన వస్తువును మీరు తినకపోవటానికి అసలు కారణం ఏమిటి? వాస్తవానికి గత్యంతరం లేని సంకట పరిస్థితులలో తప్ప, మిగతా అన్ని పరిస్థితులలోనూ అల్లాహే వస్తువుల వినియోగాన్ని నిషేధించాడో, వాటి వివరాలను మీకు ఆయన ఇదివరకే తెలియజేశాడు. చాలామంది ప్రజలు జ్ఞానం లేకపోయినా కేవలం తమ కోరికలకు లోనై అపమార్గం పట్టించే విషయాలను మాట్లాడుతూ ఉంటారు. ఈ హద్దులు మీరే వారిని నీ ప్రభువు బాగా ఎరుగును. మీరు బహిరంగ పాపాలకు దూరంగా ఉండండి, రహస్య పాపాలకు దూరంగా ఉండండి. పాపాలను సంపాదించుకునే వారు తమ ఈ సంపాదనకు ప్రతిఫలం పొందితీరుతారు. అల్లాహ్ పేరుతో జిబహ్ చేయబడని జంతువు మాంసం తినకండి. అలా చేయటం పాపం. మీతో కయ్యానికి దిగటానికిగాను శైతానులు తమ సహచరుల మనస్సులలో అనుమానాలను, అభ్యంతరాలను ప్రేరేపిస్తారు. కాని ఒకవేళ మీరు వారి పట్ల విధేయత చూపటానికి అంగీకరిస్తే నిశ్చయంగా మీరు ముష్రిక్కులే. మొదట మృతుడై, మేము ప్రాణం పోసి జ్యోతిని ప్రసాదించగా, దాని వెలుగులో ప్రజల మధ్య జీవనయాత్ర కొనసాగించే వ్యక్తి, చీకట్లలో కూరుకుపోయి వాటి నుండి ఏ విధంగానూ బయటకు రాలేని వ్యక్తి ఒకటే అవుతారా? ఇదే విధంగా అవిశ్వాసులకు వారి పనులు మనోహరమైనవిగా చేయబడ్డాయి. ఇంకా ఇదే విధంగా మేము ప్రతి పట్టణంలోనూ దానిలో ఉన్న పెద్ద పెద్ద నేరస్తులను అక్కడ తమ కుతంత్రాలు, వంచనలు అనే వలను పరచటానికి నియమించాము. వాస్తవానికి వారు తమ కుతంత్రాల వలలో తామే ఇరుక్కుంటారు. కాని వారికి దాని స్పృహ లేదు. వారి ముందుకు ఏదైనా ఆయత్ వచ్చినప్పుడు వారు, అల్లాహ్ ప్రవక్తలకు ఇవ్వబడిరదే, స్వయంగా మాకు ఇవ్వబడనంతవరకు మేము విశ్వసించము అని అంటారు. తన సందేశాన్ని ఎవరి ద్వారా ప్రచారం చేయించాలో ఎలా చేయించాలో అల్లాహ్కే బాగా తెలుసు. ఈ దోషులు తమ కుతంత్రాలకు పర్యవసానంగా అల్లాహ్ వద్ద తీవ్రపరాభవము, కఠిన శిక్ష అనుభవించే సమయం సమీపంలోనే ఉంది. కనుక యథార్థం ఇది, అల్లాహ్ తాను సన్మార్గం చూపదలచిన వ్యక్తి హృదయాన్ని ఇస్లాం కొరకు తెరుస్తాడు. తాను అపమార్గం పాలు చేయదలచిన వ్యక్తి హృదయాన్ని సంకుచితం చేసి ఇక దానిని ఎంతగా అదుముతాడంటే, ఇస్లాం భావన రాగానే అతనికి తన ఆత్మ ఆకాశానికి ఎగిరిపోతూ ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ విధంగా అల్లాహ్ సత్యం నుండి పారిపోయే, సత్యాన్ని ద్వేషించే మనస్తత్వం అనే మాలిన్యాన్ని అవిశ్వాసులపై రుద్దుతాడు. వాస్తవానికి ఈ మార్గం నీ ప్రభువు యొక్క రుజుమార్గం. దాని చిహ్నాలు హితబోధను స్వీకరించే వారి కొరకు స్పష్టం చేయబడ్డాయి. వారు అవలంబించిన సరియైన ప్రవర్తన కారణంగా వారి ప్రభువు వద్ద వారి కొరకు శాంతి నిలయం ఉంది. ఆయన వారికి సంరక్షకుడుగా ఉంటాడు. అల్లాహ్ వారందరినీ చుట్టుముట్టి సమావేశపరచే రోజున జిన్నాతులను, అంటే జిన్నాతులలోని శైతానులను సంబోధిస్తూ ఇలా అంటాడు: జిన్నాతు వర్గీయులారా,
మీరు మానవ జాతిని పూర్తిగా వాడుకున్నారు. మానవులలోని వారి మిత్రులు ఇలా విన్నవించుకుంటారు, ప్రభూ, మేమంతా ఒకరినొకరము బాగా వాడుకున్నాము. నీవు మా కొరకు నిర్ణయించిన సమయానికి మేము ఇప్పుడు చేరుకున్నాము. అల్లాహ్ అంటాడు, సరే, ఇక అగ్నియే మీ నివాసం, అందులో మీరు కలకాలం ఉంటారు. కేవలం అల్లాహ్ రక్షించదలచిన వారే దాని నుండి సురక్షితంగా ఉంటారు. నిస్సందేహంగా నీ ప్రభువు వివేకవంతుడు, జ్ఞానవంతుడును. చూడండి, ఈ విధంగా మేము, పరలోకంలో, దుర్మార్గులను ఒకరికొకరు సహచరులుగా చేస్తాము. వారు ప్రపంచంలో ఒకరితో ఒకరు కలసి, సంపాదించిన సంపాదనకు కారణంగా. ఈ తరుణంలో అల్లాహ్ వారిని ఇది అడుగుతాడు, జిన్నాతులారా, మానవులారా, మా ఆయతులను మీకు వినిపించే ఈనాటి ఫలితాన్ని గురించి హెచ్చరించే ప్రవక్తలు మీ వద్దకు స్వయంగా మీ నుండే రాలేదా? వారు ఇలా అంటారు, అవును వచ్చారు. మాకు వ్యతిరేకంగా స్వయంగా మేమే సాక్ష్యమిస్తున్నాము. ఈనాడు ప్రాపంచిక జీవితం వారిని మోసానికి గురిచేసింది. కానీ ఆనాడు తాము అవిశ్వాసులమని స్వయంగా వారే తమకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తారు. ప్రజలు యథార్థమేమిటో తెలియని స్థితిలో ఉన్నప్పుడు నీ ప్రభువు వారి పట్టణాలను అన్యాయంగా నాశనం చేయడు. ఈ విషయాన్ని నిరూపించటానికే వారిచే ఈ విధంగా సాక్ష్యం చెప్పించటం జరుగుతుంది. ప్రతి వ్యక్తి స్థానం అతడు చేసే పనులకు అనుగుణంగా ఉంటుంది. నీ ప్రభువు ప్రజల పనులు ఎరుగని వాడు కాడు. నీ ప్రభువు ఏ అక్కరా లేనివాడు. కనికరించటం ఆయన స్వభావం. ఒకవేళ ఆయన అభిల్షిస్తే, మిమ్మల్ని తొలగించి, మీ స్థానంలో తాను కోరిన వేరే ప్రజలను తీసుకువస్తాడు. ఆయన మిమ్మల్ని వేరే ప్రజల సంతతి నుండి ఉద్భవింపజేసిన విధంగా మీకు వాగ్దానం చేయబడుతూ ఉన్న విషయానికి తప్పకుండా వస్తుంది. దేవుణ్ణి అశక్తుడుగా చేసే శక్తి మీకు లేదు. ప్రవక్త, ఇలా అను, ప్రజలారా, మీరు చేసే పని మీరు చేస్తూ ఉండండి. నేను కూడా నా పని చేస్తూ ఉన్నాను. ఫలితం ఎవరి విషయంలో మేలైనదిగా ఉంటుందో త్వరలోనే మీకు తెలిసిపోతుంది. ఏమైనప్పటికీ దుర్మార్గులు సాఫల్యం పొందలేరు అనేది వాస్తవం. అల్లాహ్ కొరకు ఈ ప్రజలు స్వయంగా ఆయనే సృష్టించిన పొలాల నుండి పశువుల నుండి ఒక భాగాన్ని కేటాయించారు. ఇది అల్లాహ్ కొరకు, ఇది మేము నిలబెట్టిన భాగస్వాముల కొరకు అని స్వయంగా తామే తీర్మానించుకుని అంటారు. వారు నిలబెట్టిన భాగస్వాములకు చెందే భాగం అల్లాహ్కు ఎలాగూ చేరదు. కానీ అల్లాహ్కు చెందేది మాత్రం వారు నిలబెట్టిన భాగస్వాములకు చేరిపోతుంది. ఎలాంటి తప్పుడు నిర్ణయాలు చేస్తారు ఈ ప్రజలు! ఇదే విధంగా చాలామంది ముష్రిక్కులకు తమ సంతాన హత్యను, వారు నిలబెట్టిన భాగస్వాములు సరైనదిగా కనిపించేలా చేశారు. వారిని వినాశానికి గురిచేయటానికి, వారికి వారి ధర్మం సంశయాస్పదమైనదిగా చేయటానికి అల్లాహ్ సంకల్పించి ఉన్నట్లయితే, వారు ఆ విధంగా చేసి ఉండేవారు కాదు. కనుక వారిని తమ తప్పుడు నిందారోపణలు చేసుకోవటానికి వదిలిపెట్టండి. ఇలా అంటారు, ఈ జంతువులు, ఈ పొలాలు ప్రత్యేకించబడ్డాయి. మేము తినిపించదలచిన వారే వీటిని తినగలుగుతారు. వాస్తవానికి ఈ కట్టుబాటు వారు స్వయంగా కల్పించుకున్నదే. ఇంకా వారు కొన్ని జంతువులపై స్వారీ చేయటాన్ని, వాటిచే బరువు లాగించటాన్ని నిషేధించారు. మరికొన్ని జంతువులపై వారు అల్లాహ్ నామాన్ని ఉచ్చరించరు. ఇవన్నీ వారు అల్లాహ్కు అంటగట్టిన అబద్ధాలు. త్వరలోనే అల్లాహ్ ఈ తప్పుడు ఆరోపణలకు వారికి ప్రతిఫలం ఇస్తాడు. ఇంకా ఇలా అంటారు, ఈ జంతువుల గర్భంలో ఉన్నది మా పురుషులకు ప్రత్యేకం, మా స్త్రీలకు నిషిద్ధం. కానీ అది మరణించినదైతే ఉభయులు కలసి దానిని తినవచ్చు. వారు కల్పించిన ఈ మాటలకు అల్లాహ్ వారికి ప్రతిఫలం ఇచ్చి తీరుతాడు. నిశ్చయంగా ఆయన వివేకవంతుడు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు. అజ్ఞానం వల్ల, మూర్ఖత్వం వల్ల తమ సంతానాన్ని హత్యచేసినవారు, అల్లాహ్ ఇచ్చిన ఉపాధిని అల్లాహ్ పై అబద్ధాలు మోపి నిషేధించుకున్నవారు నిశ్చయంగా నష్టానికి గురి అయ్యారు. నిశ్చయంగా వారు మార్గం తప్పారు. ఎన్నటికీ రుజుమార్గం పొందేవారు కారు. అల్లాహే నిటారు చెట్లుగల పలురకాల తోటలను, ద్రాక్షతోటలను, ఖర్జూరపు తోటలను సృష్టించాడు. పొలాలను పండిరచాడు. వాటి ద్వారా రకరకాల ఆహార పదార్థాలు లభిస్తాయి. జైతూను చెట్లను, దానిమ్మ చెట్లను ఉద్భవింపజేశాడు. వాటి పండ్లు రూపంలో ఒకటే, కాని వాటి రుచి వేరు. అవి పండినప్పుడు వాటి పంటను తినండి. వాటి పంటను కోసేటప్పుడు మీపై ఉన్న అల్లాహ్ హక్కును చెల్లించండి. హద్దులు మీరకండి. హద్దులు మీరే వారిని అల్లాహ్ ప్రేమించడు. ఇంకా,
ఆయనే పశువులలో స్వారీ చేయటానికి, బరువు మొయ్యటానికి, తినటానికి, పరచుకోవటానికి కూడా వినియోగపడే జంతువులను సృష్టించాడు. అల్లాహ్ మీకు ప్రసాదించిన వాటిని తినండి. శైతానును అనుసరించకండి. వాడు మీకు బహిరంగ శత్రువు. ఇవి మగవి ఆడవి కలసి 8, 2 గొర్రె జాతి నుండి, మరొక 2 మేక జాతి నుండి. ప్రవక్త, వారిని ఇలా అడుగు, అల్లాహ్ నిషేధించింది మగ జంతువులనా లేక ఆడజంతువులనా లేక ఆ గొర్రెల గర్భాలలో, మేకల గర్భాలలో ఉన్న పిల్ల జంతువులనా? మీరు సత్యవంతులే అయితే నాకు సరియైన జ్ఞానంతో తెలుపండి. ఇదే విధంగా 2 ఒంటె జాతిలోనివి, మరొక 2 ఆవు జాతిలోనివి. అడుగు వారిని. వీటిలో అల్లాహ్ నిషేధించినవి మగ పశువులా లేక ఆడపశువులా లేక ఒంటెలా, ఆవుల గర్భాలలో ఉన్న పిల్ల పశువులా? వీటిని నిషేధిస్తూ అల్లాహ్ ఆజ్ఞలు ఇచ్చే సమయంలో మీరు ఉన్నారా? జ్ఞానం లేకుండా ప్రజలను పెడమార్గం పట్టించే నిమిత్తం అబద్ధాన్ని కల్పించి దానిని అల్లాహ్కు ఆపాదించే వ్యక్తికంటే మించిన దుర్మార్గుడెవడు? నిశ్చయంగా అల్లాహ్ అటువంటి దుర్మార్గులకు రుజుమార్గం చూపడు. ప్రవక్త, వారితో ఇలా అను, నా వద్దకు వచ్చిన వహీలో, తినేవాడి కొరకు ఏ వస్తువు నిషేధించబడినట్లు నాకు కనిపించదు. చచ్చిన జంతువు, కారిన రక్తము, పంది మాంసము, ఇది అపరిశుద్ధం గనక, లేక ఫిస్క్ అపచారం, అంటే అల్లాహ్ పేరుతో కాక వేరేవారి పేరుతో జిబహ్ చేయబడిరది, మొదలైనవి తప్ప. కాని ఎవరైనా గత్యంతరం లేని పరిస్థితులలో, వీటిలో దేన్నైనా తింటే, అవిధేయతకు ఒడిగట్టే ఉద్దేశం లేకుండా, ఆవశ్యకత హద్దును మీరకుండా ఉంటే, నిశ్చయంగా నీ ప్రభువు మన్నిస్తాడు, కరుణిస్తాడు. యూదుమతం అవలంబించిన వారికి మేము గోళ్ళు ఉన్న అన్ని జంతువులను నిషేధించాము. ఆవు, మేకల కొవ్వును కూడా, వాటి వీపునకు లేక ప్రేగులకు లేక ఎముకలకు అంటి ఉన్నది తప్ప. ఇది మేము వారి తలబిరుసుతనానికి గాను వారికి విధించిన శిక్ష. మేము చెప్పేదంతా పూర్తిగా నిజం. ఇక, ఒకవేళ వారు నిన్ను తిరస్కరిస్తే, నీవు వారితో ఇలా చెప్పేయి, మీ ప్రభువు కారుణ్య పరిధి సువిశాలమైనది. అపరాధులపై పడకుండా ఆయన శిక్షను ఆపటం అసాధ్యం. ఈ ముష్రిక్కు జనులు మీ ఈ మాటలకు బదులుగా తప్పకుండా ఇలా అంటారు, ఒకవేళ అల్లాహే కోరి ఉండినట్లయితే, మేము మా పూర్వీకులు షిర్కు చేసి ఉండేవారమే కాదు. మేము దేనిని నిషేధించి ఉండేవారము కూడా కాదు. ఇటువంటి మాటలనే మాటిమాటికి కల్పించి చివరకు వారు మా శిక్షను చవిచూచారు. వారితో ఇలా అను, మీ వద్ద ఏదైనా జ్ఞానం ఉందా మా ముందు పెట్టటానికి? మీరు కేవలం అంచనాలను అనుసరిస్తున్నారు. మీరు చేసేవన్నీ వట్టి ఊహాగానాలే. ఇంకా ఇలా అను, మీ ఈ వాదానికి భిన్నంగా సత్యానికి చేర్చే వాదన అల్లాహ్ వద్ద ఉంది. అల్లాహ్ గనక సంకల్పించి ఉన్నట్లయితే నిస్సందేహంగా మీ అందరికీ ఆయన మార్గం చూపి ఉండేవాడు. వారితో ఇలా అడుగు, అల్లాహే ఈ వస్తువులను నిషేధించాడు అని సాక్ష్యమిచ్చే మీ సాక్షులను తీసుకురండి. ఒకవేళ వారు అలా సాక్ష్యమిస్తే, నీవు వారితో కలసి సాక్ష్యం ఇవ్వకు. మా ఆయతులను అసత్యాలుగా చిత్రించి తిరస్కరించినవారు, పరలోకాన్ని నిరాకరించినవారు, ఇతరులను తమ ప్రభువుకు సమానులుగా నిలబెట్టినవారు, అలాంటి వారి కోరికలను నీవు ఎంతమాత్రం అనుసరించకు. ప్రవక్త, వారికి ఇలా చెప్పు, రండి మీకు వినిపిస్తాను, మీ ప్రభువు మీపై విధించిన కట్టుబాట్లు ఏమిటో. ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా చేయరాదు. తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి. పేదరికానికి భయపడి మీ సంతానాన్ని హత్య చేయకండి. మేము మీకు ఉపాధినిస్తున్నాము, వారికి ఇస్తాము. అశ్లీల విషయాల దరిదాపులకు కూడా పోకండి. బహిరంగమైనవైనా సరే లేక గోప్యమైనవైనా సరే, సత్యంతో తప్ప అల్లాహ్ పవిత్రంగా నిర్ణయించిన ఏ ప్రాణాన్ని హతమార్చకండి. ఈ విషయాలనే పాటించమని ఆయన మీకు ఉపదేశించాడు. బహుశా మీరు ఆలోచించి పని చేస్తారని. అనాథుల ఆస్తి దరిదాపులకు పోకండి, ఉత్తమమైన రీతిలో తప్ప, వారు యుక్త వయస్సుకు చేరే వరకు. కొలతలో, తూనికలో పూర్తి న్యాయం చేయండి. మేము ప్రతి మనిషిపైనా అతని శక్తిమేరకే బాధ్యతా భారాన్ని మోపుతాము. పలికితే న్యాయమే పలకండి. వ్యవహారం మీ బంధువులకు సంబంధించినది అయినా సరే, అల్లాహ్తో చేసుకున్న ఒడంబడికను నెరవేర్చండి. ఈ మాటలను అల్లాహ్ మీకు ఉపదేశిస్తున్నాడు.
బహుశా మీరు హితబోధను స్వీకరిస్తారేమో అని. ఇంకా ఆయన ఇలా ఉద్బోధిస్తున్నాడు, నా రుజుమార్గం ఇదే. కనుక మీరు దీనిపైనే నడవండి. వేరే మార్గాలపై నడవకండి. ఎందుకంటే అవి మిమ్మల్ని ఆయన మార్గం నుండి తొలగించి విచ్ఛిన్నపరుస్తాయి. మీ ప్రభువు మీకు చేసిన హితోపదేశం ఇదే, బహుశా మీరు వక్రవైఖరికి దూరంగా ఉంటారని. మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము. అది మంచివైఖరిని అవలంబించే మానవుడిపై అనుగ్రహ పరిపూర్తి, ఆవశ్యకమైన సకల విషయాల వివరణ, పూర్తిగా మార్గదర్శకం, పూర్తిగా కారుణ్యం. ఇది ఇశ్రాయేలు వంశీయులకు ఎందుకు ఇవ్వబడిరదంటే, బహుశా ప్రజలు తమ ప్రభువును కలుసుకోవటాన్ని విశ్వసిస్తారని. ఇదే విధంగా మేము ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. ఇది శుభాలుకల గ్రంథం, కావున మీరు దీనిని అనుసరించండి. భయభక్తుల వైఖరిని అవలంబించండి. మీరు కరుణించబడటం సాధ్యం కావచ్చు. ఇక మీరు, మాకు పూర్వం ఉన్న 2 వర్గాలకు గ్రంథం ఇవ్వబడిరది. వారు ఏమి చదివేవారో, ఏమి చదివించేవారో మాకు తెలియదు అని అనలేరు. ఇంకా మీకు, మాపై గనక గ్రంథాన్ని అవతరింపజేసి ఉండినట్లయితే, మేము వారిని మించిన రుజువర్తనులముగా నిరూపించుకునేవారము అని సాకులు చెప్పే ఆస్కారం కూడా లేదు. మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి ఒక స్పష్టమైన ప్రమాణం, మార్గదర్శకత్వం, కారుణ్యం వచ్చేసింది. ఇక అల్లాహ్ ఆయతులు అసత్యాలు అని పలికేవాడికంటే, వాటి పట్ల వైముఖ్యం ప్రదర్శించే వాడికంటే మించిన దుర్మార్గుడెవడు? మా ఆయతుల పట్ల విముఖులయ్యే వారికి, వారి ఈ వైముఖ్యం ఫలితంగా మేము నీచాతి నీచమైన శిక్షను విధించి తీరుతాము. దైవదూతలు వచ్చి వారి ముందు నిలబడాలని లేదా నీ ప్రభువే స్వయంగా రావాలని లేదా నీ ప్రభువు యొక్క కొన్ని బహిరంగ నిదర్శనాలు ప్రత్యక్షం కావాలని ప్రజలు నిరీక్షిస్తున్నారా? నీ ప్రభువు యొక్క ప్రత్యేకమైన సూచనలు కొన్ని ప్రత్యక్షమయ్యే రోజున పూర్వం విశ్వసించకుండా ఆ రోజున విశ్వసించిన వ్యక్తికి, లేదా విశ్వసించి కూడా ఏ మంచిని సంపాదించుకోని వ్యక్తికి తమ విశ్వాసం వల్ల ఏ ప్రయోజనమూ చేకూరదు. ప్రవక్త వారితో ఇలా అను, సరే, మంచిది. మీరు నిరీక్షించండి, మేము నిరీక్షిస్తున్నాము. తమ ధర్మాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, ముఠాలుగా చీలిపోయిన వారితో నిశ్చయంగా నీకు ఏ సంబంధమూ లేదు. వారి వ్యవహారం అల్లాహ్ అధీనంలో ఉంది. ఆయనే వారికి తెలుపుతాడు వారు ఏమేమి చేశారో. అల్లాహ్ వద్దకు సత్కార్యాన్ని తీసుకువచ్చే వాని కొరకు 10 ప్రతిఫలం ఉంది. దుష్కార్యాన్ని తీసుకువచ్చే వానికి, అతడు ఎంత తప్పు చేశాడో అంతే ప్రతిఫలం లభిస్తుంది. ఎవరికీ అన్యాయం మట్టుకు జరగదు. ప్రవక్త ఇలా ప్రకటించు, నిశ్చయంగా నా ప్రభువు నాకు రుజుమార్గాన్ని చూపించాడు. అది పూర్తిగా సరియైన ధర్మం, ఏ వక్రత లేనిది, ఇబ్రాహీం విధానం. దానిని అతను ఏకాగ్రతతో అవలంబించాడు. అతను ముష్రిక్కులలోని వాడు కాదు. ఇలా అను, నా నమాజ్, నా సకల ఉపాసనారీతులు, నా జీవనం, నా మరణం, సమస్తము సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయనకు ఏ భాగస్వామీ లేడు. ఈ ఆజ్ఞే నాకు ఇవ్వబడిరది. అందరికంటే ముందు విధేయతతో తలవంచేవాణ్ణి నేనే. ఇలా అను, నేను అల్లాహ్ను కాదని వేరే ప్రభువును అన్వేషించాలా? ఆయనే ప్రతిదానికి ప్రభువైనప్పుడు, ప్రతి వ్యక్తి తాను సంపాదించే దానికి తానే బాధ్యుడు. బరువు మోసేవాడెవడు ఇతరుని బరువును మోయడు. చివరకు మీరంతా మీ ప్రభువు వైపునకే మరలిపోవలసి ఉంది. అప్పుడు ఆయన మీ విభేదాల యథార్థాన్ని మీకు విశదం చేస్తాడు. ఆయనే మిమ్మల్ని భూమండలానికి ఖలీఫాలుగా చేశాడు. మీలో కొందరికి కొందరిపై ఉన్నత స్థానాలను ప్రసాదించాడు. మీకు ఇచ్చిన దానితోనే మిమ్మల్ని పరీక్షించాలని. నిస్సందేహంగా మీ ప్రభువు శిక్షించటంలో కూడా వడిగలవాడు, ఎక్కువగా మన్నించేవాడు, కరుణించేవాడు కూడా.